మేషరాశిలోను, ఆ తర్వాత 1 మే 2024 నుంచి వృషభ రాశిలో సంచారం. శని సంవత్సరం అంతా కూడా కుంభరాశిలో సంచారం. అలాగే రాహు మీనరాశిలోను, కేతువు కన్యా రాశిలో సంచారం. ఈ సంవత్సరం గ్రహముల యొక్క కదలిక చాలా తక్కువగా ఉన్నది. అన్నీ ఎవరి వాళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడ పద్ధతిగా ఒకే రాశిలో ప్రయాణం చేస్తున్నారు. ఈ సంవత్సరం కుజగ్రహం సంవత్సరం అంతా కూడా ఈ తిప్పడం లేకుండా కుంభరాశి నుంచి కర్కటక రాశి 6 రాశుల్లోనే ఈ కుజుడి యొక్క సంచారం ఉన్నది ఈ సంవత్సరం. అలాగే కర్తరి ఎప్పుడు అంటే 4 మే 2024 నుంచి 29 మే 2024 వరకు కర్తరి. ఈ సమయంలో గృహప్రవేశాలు గృహారంభాలు ఉండవు. అలాగే శుక్రమూర్తివి 28/4/24 నుంచి 11 జూలై వరకు, అలాగే తిరిగి 18 మార్చి 2025 నుంచి 28 మార్చి 2025 వరకు శుక్రమూర్తివి. అలాగే గురుమూర్తివి 3/5/24 నుంచి 2/6/24 వరకు గురుమూర్తివి. ఈ సమయంలో వివాహాది కార్యక్రమాలు ఉండవు. అలాగే పుష్కరాలు మనకి నర్మదా నది పుష్కరాలు 1 మే 2024 నుంచి 12 మే 2024 వరకు నర్మదా నది పుష్కరాలు జరుగుతాయి. అలాగే గ్రహణాలు సంవత్సరంలో